హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ కొరకు మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. అయితే అందులో భాగంగానే మనం ఈరోజు ఉష్ణం పాఠ్యాంశం సంబంధించి పార్ట్ 2 వీడియో మనం చేస్తున్నాం. పార్ట్ 1 వీడియో మీరు చూసే ఉంటారు, దానికి కంటిన్యూషన్ పార్ట్ 2 ఉష్ణం పాఠ్యాంశంపై కొన్ని ముఖ్యమైన సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ బిట్, వస్తువుల మధ్య ఉష్ణశక్తి బదిలీ జరగని స్థితి. ఆప్షన్స్: ఆప్షన్ 1 ఉష్ణ దక్షత, ఆప్షన్ 2 ఉష్ణ స్థాయి, ఆప్షన్ 3 ఉష్ణ సమతా స్థితి, ఆప్షన్ 4 ఉష్ణ అసమతా స్థితి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణ సమతా స్థితి. నెక్స్ట్ బిట్, ఉష్ణీయ స్పర్శలో ఉన్న ఏ, బి మరియు సి అనే వస్తువులలో బి యొక్క ఉష్ణోగ్రత 30 డిగ్రీలు అయినా ఏ, బిల ఉష్ణోగ్రతలు వరుసగా ఆప్షన్ 1 30 డిగ్రీస్, ఆప్షన్ 2 30 డిగ్రీస్ కన్నా తక్కువ, ఆప్షన్ 3 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 30 డిగ్రీస్. నెక్స్ట్ బిట్, ఉష్ణోగ్రత అనేది వస్తువు యొక్క వెచ్చదనం మరియు చల్లదనం యొక్క స్థాయి. ఆప్షన్ 2 వస్తువుల మధ్య ఉష్ణ సమతా స్థితిని సూచిస్తుంది. ఆప్షన్ 3 ఒక వస్తువు ఎంత ఉష్ణాన్ని కోల్పోయిందో లేదా గ్రహించిందో తెలియజేస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ ఉష్ణోగ్రతను తెలియజేస్తాయి. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ ఉష్ణోగ్రతను తెలియజేస్తాయి. నెక్స్ట్ బిట్, ఉష్ణోగ్రత SI ప్రమాణం. ఆప్షన్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ 2 డిగ్రీ ఫారెన్హీట్, ఆప్షన్ 3 డిగ్రీ కెల్విన్, ఆప్షన్ 4 డిగ్రీ రేమర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డిగ్రీ కెల్విన్. ఉష్ణోగ్రతకి సిజిఎస్ ప్రమాణం డిగ్రీ సెల్సియస్ అయితే ఉష్ణోగ్రతకి SI ప్రమాణం డిగ్రీ కెల్విన్. నెక్స్ట్ బిట్, ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుదలకు సమానమైన ఉష్ణోగ్రత. ఆప్షన్ 1 1 డిగ్రీ ఫారెన్హీట్, ఆప్షన్ 2 1 కెల్విన్, ఆప్షన్ 3 1 డిగ్రీ రేమర్, ఆప్షన్ 4 1.8 కెల్విన్. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1 కెల్విన్. నెక్స్ట్ బిట్, క్యాపిటల్ టీ మరియు స్మాల్ టీల మధ్య సరైన సంబంధం. ఆప్షన్ 1 స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ ప్లస్ 273, ఆప్షన్ 2 క్యాపిటల్ టీ ఈక్వల్ టు స్మాల్ టీ ప్లస్ 273, ఆప్షన్ 3 స్మాల్ టీ ఈక్వల్ టు క్యాపిటల్ టీ మైనస్ 273, ఆప్షన్ 4 క్యాపిటల్ టీ ఈక్వల్ టు 2 స్మాల్ టీ 2t ప్లస్ 273. చెప్పండి, క్యాపిటల్ టీ మరియు స్మాల్ టీల మధ్య సరైన సంబంధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్యాపిటల్ టీ ఈక్వల్ టు స్మాల్ టీ ప్లస్ 273. అంటే ఇక్కడ ఏమీ లేదు, క్యాపిటల్ టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే కెల్విన్ మానంలో తెలియజేయాలన్నమాట. కాబట్టి స్మాల్ టీ అంటే డిగ్రీ సెల్సియస్కి సంబంధించింది. సో కాబట్టి క్యాపిటల్ టీ ఈక్వల్ టు స్మాల్ టీ ప్లస్ 273 అన్నమాట. అంటే కెల్విన్ మన మానంలో మార్చాలంటే కెల్విన్ మానంలోకి మనం చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం, డిగ్రీ సెల్సియస్లో ఇచ్చిన దానికి ప్లస్ 273 యాడ్ చేస్తాం కదా, అదన్నమాట. ఓకే, నెక్స్ట్, ఒక వస్తువులోని అణువుల నుండి గతిజ శక్తికి అనులోమానుపాతంలో ఉండే భౌతిక రాశి. ఒక వస్తువులోని అణువుల నుండి గతిజ శక్తికి అనులోమానుపాతంలో ఉండే భౌతిక రాశి. ఆప్షన్ 1 ఉష్ణం, ఆప్షన్ 2 ఉష్ణోగ్రత, ఆప్షన్ 3 పరమ ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 శూన్య ఉష్ణోగ్రత. ఆన్సర్ చేయండి. ఆప్షన్ 3 పరమ ఉష్ణోగ్రత ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. ఆప్షన్ 1 ఉష్ణం ఒక శక్తి, ఉష్ణోగ్రత కూడా ఒక శక్తి స్వరూపం. ఆప్షన్ 1 ఏంటి, ఉష్ణం ఒక శక్తి, ఉష్ణోగ్రత కూడా ఒక శక్తి స్వరూపం. ఆప్షన్ 2 ఉష్ణం ఒక శక్తి, ఉష్ణం యొక్క ప్రసార దిశని ఉష్ణోగ్రత సూచిస్తుంది. ఆప్షన్ 3 ఉష్ణోగ్రత ఒక శక్తి,
ఉష్ణం దాని ప్రసార దిశని సూచిస్తుంది. ఆప్షన్ 4 ఉష్ణోగ్రత ఒక కారణం, ఉష్ణం అనేది ఉష్ణోగ్రత యొక్క ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 2 ఉష్ణం ఒక శక్తి స్వరూపం, ఉష్ణం యొక్క ప్రసార దిశని ఉష్ణోగ్రత సూచిస్తుంది. నెక్స్ట్ బిట్, ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువులో ఉష్ణోగ్రతలో మార్పు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి అవసరమయ్యే ఉష్ణం. ఆప్షన్ 1 ఉష్ణ దక్షత, ఆప్షన్ 2 విశిష్టోష్ణం, ఆప్షన్ 3 కెలోరీ, ఆప్షన్ 4 ఉష్ణ సమతా స్థితి. జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే విశిష్టోష్ణానికి కెలోరీకి సంబంధించి డెఫినిషన్ నిర్వచనం అనేది ఒకే విధంగా ఉంటుంది. జస్ట్ ఒక వర్డ్ చేంజ్ అవ్వడంతో అక్కడ మీకు మీనింగ్ అనేది మారిపోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకంటే ఆ 2 బిట్స్ కూడా ఇక్కడ వస్తాయి మీకు, అది నేను చెప్తాను. ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువులో ఉష్ణోగ్రతలో మార్పు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి అవసరమయ్యే ఉష్ణం లేదా ఉష్ణరాశినే విశిష్టోష్ణం అంటాము. ఇక్కడ చూడండి, ఇదే డెఫినిషన్లో ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువులో అన్నాడు కదా, అలా కాకుండా ప్రమాణ ద్రవ్యరాశి గల నీటిలో ఉష్ణోగ్రతలో మార్పు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి అవసరమయ్యే ఉష్ణాన్నే మనం కెలోరీ అంటాం. అది మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ బిట్ చూడండి, కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 విశిష్టోష్ణం. నెక్స్ట్, విశిష్టోష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణాలు. ఆప్షన్ 1 కెలోరీ, ఆప్షన్ 2 జౌల్, ఆప్షన్ 3 కెలోరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ 4 జౌల్ ఫర్ కేజీ కెల్విన్. ఇక్కడ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 1 కెలోరీ అనేది ఉష్ణానికి ప్రమాణం, ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణం కెలోరీ. ఆప్షన్ 2 జౌల్ అనేది మనకి ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం. ఇక్కడ కెలోరీ ఫర్ థర్డ్ ఆప్షన్ కెలోరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ది విశిష్టోష్ణానికి సిజిఎస్ ప్రమాణం. ఆప్షన్ 4 జౌల్ ఫర్ కేజీ కెల్విన్ అనేది విశిష్టోష్ణం యొక్క ఎస్ఐ ప్రమాణం. కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 జౌల్ ఫర్ కేజీ కెల్విన్. నెక్స్ట్, 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు ఇక్కడ డాష్ జౌల్ ఫర్ కేజీ కెల్విన్. అంటే ఒక కెలోరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఎన్ని జౌల్ ఫర్ కేజీ కెల్విన్కి సమానం? ఆప్షన్ 1 4.186, ఆప్షన్ 2 4.186 ఇంటూ 10^3, ఆప్షన్ 3 36 ఇంటూ 10^5, ఆప్షన్ 4 3.16 ఇంటూ 10^6. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 4.186 ఇంటూ 10^3. చూడండి, ప్రమాణ ద్రవ్యరాశి గల నీటిలో ఉష్ణోగ్రతలో పెరుగుదల 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి అవసరమయ్యే ఉష్ణం. ఇందా చూసాం కదా, ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువులో ఉష్ణోగ్రతలో పెరుగుదల 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి అవసరమయ్యే ఉష్ణరాశినే మనం అక్కడ విశిష్టోష్ణం చెప్పాం. ఇక్కడ దాన్నే మనం కెలోరీ అని చెప్తున్నాం. డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను దీనికి, ఆప్షన్స్ ఇవ్వకుండా. ప్రమాణ ద్రవ్యరాశి గల నీటిలో ఉష్ణోగ్రతలో పెరుగుదల అనేది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి అవసరమయ్యే ఉష్ణం అనేది 1 కెలోరీ. సో ఆప్షన్ 1 కెలోరీ. నెక్స్ట్ బిట్, ఒక పదార్థం యొక్క మొత్తం ద్రవ్యరాశిలో ఉష్ణోగ్రతలో మార్పు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి అవసరమయ్యే ఉష్ణం. ఆప్షన్ 1 కెలోరీ, ఆప్షన్ 2 విశిష్టోష్ణం, ఆప్షన్ 3 ఉష్ణ దక్షత, ఆప్షన్ 4 1 జౌల్ ఉష్ణం. ఈ డెఫినేషన్ మీకు కెలోరీ 1 కెలోరీకి డెఫినేషన్ తెలుసు, విశిష్టోష్ణానికి తెలుసు, కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణ దక్షత. అంటే ఒక పదార్థం యొక్క మొత్తం ద్రవ్యరాశిలో ఉష్ణోగ్రతలో మార్పు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ రావడానికి అవసరమయ్యే ఉష్ణరాశిని ఉష్ణ దక్షత అంటారు. నెక్స్ట్ బిట్, కెలోరీమితి ప్రాథమిక సూత్రం ప్రకారం సరైన వాక్యం. ఆప్షన్ 1 వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం ఈక్వల్ టు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం. ఆప్షన్ 2 ఉష్ణరాశి Q ఈక్వల్ టు MS డెల్టా T. ఆప్షన్ 3 S ఈజ్ ప్రపోర్షనల్ టు 1/Δt. ఆప్షన్ 4 పైవన్నీ. చెప్పండి, కెలోరీమితి ప్రాథమిక సూత్రం ప్రకారం సరైన వాక్యం ఏంటి? ఆన్సర్ 4 పైవన్నీ.
ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తక్కువ విశిష్టోష్ణం కలిగి ఉండే పదార్థం. ఆప్షన్ 1 సీసం, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 మంచు, ఆప్షన్ 4 సముద్రపు నీరు. ఆన్సర్ చేయండి. ఆప్షన్ 1 ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సీసం. ఇక్కడ మనకి ఎక్కువ విశిష్టోష్ణం కలిగి ఉండే పదార్థం నీరు, తక్కువ విశిష్టోష్ణం కలిగి ఉండే పదార్థం సీసం, గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్, సమాన విశిష్టోష్ణం కలిగిన పదార్థాలు ఏవి? ఆప్షన్ 1 ఇత్తడి జింకు, ఆప్షన్ 2 నీరు మంచు, ఆప్షన్ 3 కిరోసిన్ మంచు, ఆప్షన్ 4 మంచు సముద్రపు నీరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కిరోసిన్ మంచు. ఈ కిరోసిన్ మంచు అనేవి ఒకే విశిష్టోష్ణాన్ని, సమాన విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఉష్ణ భాండాగారాలుగా ప్రవర్తించేవి. ఆప్షన్ 1 నదులు, ఆప్షన్ 2 సముద్రాలు, ఆప్షన్ 3 సరస్సులు, ఆప్షన్ 4 గ్లేసియర్లు. ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సముద్రాలు. ఓకేనా. నెక్స్ట్ బిట్, రిఫ్రిజిరేటర్ నుండి బయటకు తీసి కాసేపు గదిలో ఉంచిన పుచ్చకాయ బయట భాగం వేడెక్కినా లోపల చల్లగా ఉండడానికి గల కారణం? పుచ్చకాయ బయట ఉపరితలం ఎక్కువ విశిష్టోష్ణం కలిగి ఉండటం, పుచ్చకాయ లోపలి ఉపరితలంలో తక్కువ విశిష్టోష్ణం కలిగి ఉండడం, పుచ్చకాయ బయటి ఉపరితలం తక్కువ ఉష్ణాన్ని కలిగి ఉండడం, పుచ్చకాయ లోపలి ఉపరితలంలో ఎక్కువ విశిష్టోష్ణం ఉండడం. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. విశిష్టోష్ణం కోసం మీకు తెలుసు కదా, కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పుచ్చకాయ లోపలి ఉపరితలంలో ఎక్కువ విశిష్టోష్ణం ఉండడం వలన పుచ్చకాయలో, ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయలో లోపలి భాగం ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఉష్ణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్. ఇక నెక్స్ట్ మరొక టాపిక్తో మరికొన్ని ముఖ్యమైన బిట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.